లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే 5 స్థానాలు చెప్పింది శాస్త్రం. ఈ 5 కూడా లక్ష్మీ స్థానములు అని. అందులో మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు. గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. మహాభారతంలో చెప్తారు, ఒకప్పుడు గోశాలలో ఉన్నటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది లక్ష్మీదేవి, నేను మీ దగ్గర ఉంటాను అని అడిగింది. గోవులున్నాయి, నువ్వు చంచల స్వభావం ఉన్నదానివి, నువ్వు భక్తుల్ని పరీక్షించి వాళ్ళకి అహంకారం వస్తే వెళ్ళిపోతుంటావు, అందుకని మీకు మేము స్థానం ఇవ్వం అన్నది. కాదు కాదు, నేను అలా వెళ్ళడం వెనక రావడం వెనక ఒక తాత్పర్యం ఉంది, నేను లోకమాతని, నాకు స్థానం ఇవ్వకపోతే ఎలా అని అడిగింది ఆవిడ. అడిగితే అవన్నాయి, మా పేడ ఎక్కడ ఉంటుందో అందులో ఉండు, మా మలస్థానమునందు నివాసముండు. అందుకే గోవు యొక్క పృష్ఠభాగం ఒక స్థానం. ఇది నేను చెప్పట్లేదు, వ్యాసుల వారు భారతంలో చెప్పిన మాట. కావాలంటే మీరు భారతం పరిశీలించండి. గోవు యొక్క వెనక తట్టు యందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక్కసారైనా గోవు వెనక తట్టు వంక చూసినవాడు, గోవుకి ప్రదక్షిణం చేసినవాడు, ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. గోపృష్ఠము ఒక లక్ష్మీ స్థానం.